ప్రజావానికి వచ్చినటువంటి ఆర్జీలు ఏవైతే ఉన్నాయో దానిపైన ఏం జరిగింది ఏం జరగలేదు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ నియమించండి. ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని సమస్యలు పరిష్కారం లభించిందో పబ్లిక్ డొమైన్లో పెట్టేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. రైతులకు గుడ్ న్యూస్. 18 లక్షల వరకు రుణమాఫీ, నిధులను ఇతర ఖాతాల్లో జమ చేయకుంటే బ్యాంకర్లపై కఠిన చర్యలు, రైతు వేదికల్లో రుణమాఫీ సంబరాలు. రేవంత్ సర్కార్ క్లారిటీ అంటూ కొన్ని చూస్తాను. రేవంత్పై వెంకయ్య ప్రశంసలు. రుణమాఫీ మార్గదర్శక తెలుగులో జారీ చేయడంపై అభినందనలు. ఇక నుంచి అన్ని ఉత్తర్వులను తెలుగులోనే అందించాలి, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచన అంటూ చెప్తా ఉన్నారు. రేవంత్కు సంబంధించినటువంటి దాంట్లో ఏవైతే రుణమాఫీ మార్గదర్శకాలు తెలుగులో రిలీజ్ చేయడాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలుగువాడు మనవాడు, ఈరోజు అప్రిషియేట్ చేయడం ఏదైతుందో నిజంగా కూడా మంచి ఒక సంస్కృతికి తెరదీసినట్టే మనకు కనబడతా ఉంది. అంగన్వాడీలకు గుడ్ న్యూస్. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపు, టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష ఇచ్చేందుకు అంగీకారం. 2-3 రోజుల్లో జీవో విడుదల అంటూ సీతక్క చెప్తా ఉన్నారు. తగినంత బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చూడండి. బండికి మంత్రి పొన్నం బహిరంగ లేఖ, పలు అభివృద్ధి పనుల కోసం రిక్వెస్ట్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం.